నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు సంవత్సరం కావస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినాన్ని జరుపుకోవాలని చెప్పి అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ వెన్నుపోటు దినాన్ని జూన్ 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకోబోతున్నారు. దీనికి ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ అధినేతలు, అదేవిధంగా కార్యకర్తలు, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి ప్రజలను కూడా వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు అసలు ఈ వెన్నుపోటు దినాన్ని ఎందుకు జరుపుకోవాలి అనుకుంటున్నారు, అదేవిధంగా జూన్ 4న జరుపుకోబోయే వెన్నుపోటు దినం యొక్క ఉద్దేశం ఏంటి, ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ లక్ష్మణ్ రావు, అదేవిధంగా ఇంకొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అసలు వాళ్ళ అధినేత చేపడుతున్నటువంటి పిలుపునిచ్చినటువంటి ఈ వెన్నుపోటు దినానికి వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు, దీని ఒపీనియన్ ఏంటని సార్ చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అధినేత వెన్నుపోటు దినాన్ని జరుపుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు. అయితే వెన్నుపోటు దినం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం 1 year అయ్యింది కాబట్టి 1 year పాలన కోసం మాత్రమే ఈ పేరు పెట్టారా, లేదా దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందా? వెన్నుపోటు దినోత్సవాన్ని పేరు పెట్టుకోవడం, నామకరణలు పెట్టడంలో ఇందులో పెద్ద అతిశయోక్తి లేదని నా ఉద్దేశం. ఎందుకంటే అతను గతంలోనే తన పిల్లనిచ్చిన మామగారికే వెన్నుపోటు పెట్టి రాజ్యాధికారాన్ని సాధించాడు. అది అందరికీ మీకు తెలిసిన విషయమే. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఎందుకు వెన్నుపోటు నామకరణం చేశామంటే, అతను ఓట్లు వేసిన ప్రజలకే, అసలు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే లేదు, ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పోవడం అనేది భారతదేశ చరిత్రలోనే లేదు. అతను ఏ విధంగా వెన్నుపోటు పొడిచడానికి మన ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి కదా. వెన్నుపోటు పొడిచామని చెప్పేసి అని మామూలుగా వారలుగా చెప్తే అవ్వదు. ఆడబిడ్డ నిధి అంటూ ఆడబిడ్డలకు వెన్నుపోటు, ఉచిత బస్సు అంటూ మహిళలకు వెన్నుపోటు, 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ఓబీసీ, ఈబీసీ అందరికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి అని అన్ని సామాజిక వర్గాలకి వెన్నుపోటు, తల్లికి వందనం అంటూ పిల్లలకి వెన్నుపోటు, 20 లక్షల నిరుద్యోగులకి నెలకి 3,000 ఇస్తామని చెప్పేసి అని 20 లక్షల మంది నిరుద్యోగులకి వెన్నుపోటు, రైతు ఆర్థికాభివృద్ధిలో మేము అధికారం చేపడితే ఆర్థికాభివృద్ధిలో మీకు సహాయం చేస్తామని చెప్పేసి అని రైతులకు వెన్నుపోటు చేసినట్టు చరిత్రలో సక్సెస్ అయిన ఎవరు ఉండరు. రైతుల ఉసురు అంత ప్రమాదకారం. ఎందుకంటే రైతుల తాలూకా స్థితిగతులు మెరుగుపరుస్తామని చెప్పేసి 20,000 మేము ఆర్థికాభివృద్ధి సాధిస్తామని చెప్పేసి అని రైతుకు వెన్నుపోటు పొడిచారు ఈ కూటమి ప్రభుత్వం. ఇందులో వెన్నుపోటు నామకరణం చేయడం అతిశక్తి ఏముందమ్మా? వెన్నుపోటు పడడం అతిశక్తి ఏముంది? అంతేకాకుండా బడ్జెట్లో మీరు గత 2 బడ్జెట్లు మనం పరిశీలిస్తే ₹1 కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తంలో కేటాయించలేదు. కేటాయించిన రిలీజ్ చేసిన దాఖలు కూడా లేవు. ఈ సూపర్ 6 కమ్మ ఈ దగ్గర 79,632 కోట్లు రమారామి మనకు అవసరం ఈ సూపర్ 6 అమలు చేయాలంటే. కానీ గత 2 బడ్జెట్లో ఇచ్చింది 7,200 కోట్ల రూపాయలు, రిలీజ్ చేసింది 822 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు. అంటే మీరు సూపర్ 6 కోసం చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. సూపర్ 6 మీ దృష్టిలో చేయలేదని చెప్తున్నారు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం ఈ 1 yearలోనే మేము సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలను దాదాపు అమలు చేస్తాము, ఇంకా టైం ఉంది కాబట్టి అమలు చేస్తాము అంటున్నారు. మరి దీని మీద మీరేమంటారు? సూపర్ 6 అంటే అమ్మా, మనం బహిరంగంగా సవాలు విసురుద్దాం, పబ్లిక్ తీసుకొద్దాం. తల్లికి వందనం ఎవరికైనా ₹1 అయినా పడ్డదా? మహిళలకి ఉచిత బస్సు ఎక్కడైనా జరుగుతుందా? లేదా రైతు ఆర్థికాభివృద్ధి కోసం రైతులకు 20,000 రూపాయలు ఇచ్చారా? అవునమ్మా, గత ఈ 12 నెలల్లో జరిగింది చెప్తున్నాం మేము. ఈ 12 నెలల్లో కూటమి పరిపాలన కావచ్చు 12 నెలలు. మరి బడ్జెట్లో లేనిది మీరు ఎలాగిస్తారమ్మా? ఇప్పుడు బడ్జెట్ ఇవ్వాలి, పెట్టాలి కదా. 79,622 కోట్లు ఆయన బడ్జెట్లో చూపించమన్నమ్మా. చూపిస్తే ఆటోమేటిక్ మేము విశ్వసిస్తాం. అసలు బడ్జెట్లోనే కేటాయింపులు లేవు. 7,222 కోట్లు మాత్రం బడ్జెట్లో కేటాయించారు. మరి వీరు అమలు చేయడానికి సూపర్ 6 అమలు చేయడానికి 79,000 కోట్లు అవసరం. మరి ఎలాగ మనం విశ్వసిస్తాం సూపర్ 6 అమలు చేస్తామంటే? అంతే కదమ్మా. ఇప్పుడు అంతెందుకమ్మా, మరి రాష్ట్రం అంతా మనకు అవసరం లేదు. ఈ జిల్లా యూనిట్లు మా నాయకుడు, మా అధినేత శ్రీకాకుళంలో పలాసలో ఒక ఉద్దానం కిడ్నీ హాస్పిటల్, ఒక రీసెర్చ్ సెంటర్, ఒక మూలపేటలో పోర్టు, బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్, మంచినీళ్ళపేటలో జెట్టి, శ్రీకాకుళం ఆమదాస్ కాన్స్టిట్యున్సీలో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, అగ్రికల్చర్ పాలిటెక్నికల్, వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్, ఒక IIIT, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ బడ్జెట్లో ₹1 ప్రవేశపెట్టాడమ్మా. ₹1 చాలా పరిశ్రమలు తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు. అదే మరి సంపద సృష్టించడము, ఇవన్నీ చాలా పరిశ్రమలు తీసుకొచ్చేస్తున్నాం, గాల్లోనే ఉన్నాయి. ఇంక ల్యాండ్ అయ్యేసరికి టైం పడుతుంది అని చెప్పి అంటున్నారు.
పరిశ్రమలు గాలిలో వస్తున్నాయి, ల్యాండ్ వేసి టైం పడుతుంది. అది ఆ విధంగా తీసుకురావడం. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ సాధారణ కార్యకర్తల నుంచి ప్రధాన నాయకుల వరకు ప్రతి ఒక్కరికి కూడా అరెస్టుల పర్వమే రాష్ట్రంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో అరెస్ట్ అవుతారని చెప్పి కూటమి నాయకులు బాహాటంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. సో నిజంగా ఆయన అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ వస్తే అసలు మీరు ఎలా ఉంటుంది పొజిషన్ అనుకుంటున్నారు? అమ్మ, అరెస్టు అంటే గతంలో కూడా చాలా అభియోగాలు పెట్టి, ఈడీ కేసులు పెట్టి, విజిలెన్స్ కేసులు పెట్టి 16 నెలలు సెంట్రల్ గవర్నమెంట్, ఆ రోజున సెంట్రల్ నాట్ గవర్నమెంట్ నానా ఇబ్బందులు పడితే ప్రజలు అందరూ ఆయన భుజాన్ని ఎత్తుకుని పెట్టుకొని 2019లో ముఖ్యమంత్రిని చేశారు. వాళ్ళకి మళ్ళీ పోయేకల పరిస్థితి వస్తే మళ్ళీ 2029లో ప్రజలే ఆయన దగ్గరుండి 29 సీఎం చేస్తారు. ఒకళ్ళు అరెస్ట్ అయినా జరిగితే. మీకు అర్థమైందమ్మా? ఎటువంటి నేరాలు చేయలేదు అసలు. గతంలో ఇప్పుడు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వమే శాండు, ల్యాండు, మైను, వైను ఈ 4 ఎప్పుడూ సంపాదించడం తాపత్రయంతో తిరుగుతున్నారు తప్పించి, కానీ ఈ సాధారణమైన ప్రజలకి, ఈ కామన్ పీపుల్కి, అణగారిన వర్గాల వారికి ఏదో చేద్దామని ఒక్క దృక్పథం కూడా మంచి ఆలోచనతో లేరు. వాళ్ళు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఖచ్చితంగా ప్రజలు చేత్కారాలకి, కోపాగ్నికి బలవుతారు. 2029లో ఖచ్చితంగా మా అధినేత మళ్ళా సీఎంగా చూస్తాం. అంతేకాకుండా అమ్మ, మేనిఫెస్టోలో నవరత్నాలని 9 అంశాలని ఒక చిన్న కాగితం మీద తీసుకొచ్చి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 99% అమలు చేశారు. ఇదే సూపర్ 6 అంటూ మేనిఫెస్టో కనీసం 1% కూడా అమలు చేయన చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడు గారు మిగులుతున్నారు. రైట్. గతంలో చూసుకుంటే అమరావతి రాష్ట్ర భూసేకరణ కోసం చాలా వరకు అమరావతి రాజధాని కోసం భూసేకరణ చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ భూసేకరణ కాస్త విస్తరించి ఇంకాస్త భూమిని కూడా సేకరించాలి అనేటటువంటి దీనిలో కూటమి ప్రభుత్వం ఉంది. అసలు ఈ భూసేకరణ ఎలా చూస్తామంట? అమ్మ, భూసేకరణ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన టైంలో 3,33,000 కోట్లు అప్పుగా తీసుకొచ్చారు. దానిని మరొక శ్రీలంక అవుతుందని, మరొక వెనుజులా అవుతుందని చెప్పేసి కంప్లీట్గా బూటకపు మాటలతో, అబద్ధపు మాటలతో దుష్ప్రచారానికి ఒడిగట్టారు. అదే ఈయన ఒక 12 నెలల కాలంలోనే 1,33,000 కోట్లు అప్పుగా తీసుకొచ్చారు. ఈ 12 నెలల కాలంలోనే. ఈ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు? అమరావతి రాజధానిలోనే. అంటే కొద్దిమంది వర్గాల వారికే, కొన్ని వర్గాల వారికే, ఫ్యూ పీపుల్స్కే ఆయన ఉపయోగపడిన పనులు చేస్తున్నారు. అర్థమైందమ్మా? కొన్ని వర్గాల వారు, అల్పాయుధాయ వర్గాలు అసలు పట్టించుకోవడం లేదు. అల్పాయుధాయ వర్గ, అధిక వర్గ ఎన్ఆర్ఐలకి భూ కేటాయింపులు, సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి భూ కేటాయింపులు. అర్థమైందమ్మా? అన్నీ అల్పాయుధాయ వర్గ వాళ్ళకి ఏమీ లేదు. అధిక వర్గాల వారికి, అధిక ధన సంపన్నులకి, పెత్తందారులకి ఆయన పట్టం కొడుతున్నాడు. వాళ్ళు అభివృద్ధి కోసమే ఈ భూసేకరణ ఇదంతా. అంతే తప్పించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్ధరించేద్దామని చెప్పేసి ఏ కోశానం లేదు. ఆంధ్రప్రదేశ్ ఉద్ధరించేద్దామని కోశానే ఉంటే మెడికల్ కాలేజీలు ఎందుకమ్మా వచ్చిన మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నారు? మీకు అర్థమైందమ్మా? ప్రైవేట్ పరం చేస్తున్నారు. కనీసం ఎంతోమంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకుని రకరకాల ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ చేయలేక చాలా మేనేజ్మెంట్ వాళ్ళతోని చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదు. అంతెందుకమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, కనీసం మెడికల్ సదుపాయాలు లేవు. ఈ రాష్ట్రాన్ని పండించిన రైతుకు వెన్నెముక, రాష్ట్రానికి రైతు వెన్నెముక. అలాంటి రైతుకే ఈరోజు ఆర్థికాభివృద్ధిలో తోడ్పాటు కూటమి ప్రభుత్వం లేదు. కనీసం పండించిన పంటలకి మద్దతు ధర లేదు. పండించిన పంటకి కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా కనిపించడం లేదు. ఇదంతా కూడా ఒక రకమైన మాయ జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలు కోపాగ్నికి కూటమి ప్రభుత్వం బలవుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు మీ అధినేత వాలంటరీ వ్యవస్థని, అదేవిధంగా ఎండిఏ సిస్టమ్ని తీసుకొచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రెండింటిని కూడా రద్దు చేసింది. అసలు దీన్ని ఎలా చూస్తారు? మళ్ళీ డీలర్లకే వాళ్ళ యొక్క డీలర్షిప్ని కేటాయించడం, అదేవిధంగా ప్రజలందరూ కూడా అక్కడికే వెళ్ళి ఇప్పుడు రేషన్ తీసుకోవాలని చెప్పారు. సో ఈ సిస్టమ్ మీద మీరేమంటారు? ఇప్పుడు గతంలో వాలంటీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాలంటీర్కి 5,000 రూపాయలు ఇచ్చారమ్మా. ఈ వాలంటీర్ల వల్లనే మొత్తం ఆ గ్రామాలు, ఆ కార్పొరేషన్లో ఉన్న మున్సిపాలిటీలు, ఆ వార్డులు నాశనం అయిపోతున్నాయి. చాలామందిని వీళ్ళు ఇచ్చేస్తున్నారు, తప్పుడు పనులకు చేస్తున్నారు. ఈ వాలంటీర్ మన రేపులు చేస్తున్నారని చెప్పేసి ప్రాబ్లం. అదే వాళ్ళు ఏం చేశారు? వాలంటీర్కి మీరు వస్తే, మా గవర్నమెంట్ వస్తే మీరు ఎవరు మేము తీయమయ్యా, మీకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మభ్య పెట్టారు. ఈరోజు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఈదిలో రోడ్డు మీద పడ్డారు. వాళ్ళని నమ్మి ఓట్లు వేసినందుకు రోడ్లు. అందుకే ఓట్లు వేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచాడని చెప్పడానికి కారణం అది. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే డీలర్లని
వాళ్ళ తాలూకా కమిషన్స్కి లేకుండా, మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా ఎక్కడెక్కడ కొండ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఆ గ్రామాలకు అందరూ డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చి ఆ పథకం అందించడానికి ఏర్పాటు చేస్తే అది ఈరోజు డీలర్ల తాలూకా అభివృద్ధి దీనికోసం, వాళ్ళ తాలూకా బెనిఫిట్స్ కోసం మా కార్యదర్శి గారు చెప్పినట్టు ఒక గ్రామంలో ఒక డీలర్ ఉంటారు, వీళ్ళు 3000 మంది ప్రజలు. ఈ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అది చాలా తప్పది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. సార్ మీరు చెప్పండి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే 1 ఇయర్లో కూటమి ప్రభుత్వం చాలా చేసింది. గ్రామ స్థాయిలో చాలా వరకు అభివృద్ధి చేశాము, రోడ్లను నిర్మించాము, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అంటున్నారు. మరి మీరు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతారు కదా, ప్రజల యొక్క ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? ప్రజల ఒపీనియన్ చాలా క్లియర్గా ఉందమ్మా. ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తే గుణపాఠం చెప్దాం చూస్తున్నారు. ఆయన ఏం చేసలేదు. అది ఇప్పుడు ఈ రోడ్స్ కూడా 100% అందరికీ తెలుసు. నేను కూడా ఎంపీపీగా కూడా ఉన్నాను, నాకు అది కూడా తెలుసు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్, ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కాబట్టి కొన్ని గ్రామాల్లో, ఇప్పుడు మా పురుషోత్తపురం ఒక రోడ్డు కూడా చేయలేదు. కొన్ని గ్రామాల్లో ఎక్కడో సీసీ రోడ్డు కొన్ని చేశారు. చేసింది కాదు, అంతకు మించి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బు అయితే అది కూడా జరగదు. 100% రూపాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కాబట్టి జరిగింది. ఇంకేవి కూడా వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా జరగలేదమ్మా. ఈవేళ జనాలంతా తిట్టుకుంటున్నారు గ్రామాల్లో. ఇప్పుడు నేను ఫస్ట్ నీ ఊరు వెళ్తే తిట్టుకుంటున్నారు. నేను 2-3 దగ్గరికి ఆగాను, కారు ఆపి చూశాను. ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ బాబు అని అడుగుతున్న ప్రశ్న ఇస్తున్నారు. అమ్మ మన కోసం ఎలక్షన్ రాదు, 4 ఏళ్ళు ఆగాలమ్మా, మనం చేసిన తప్పులకి మీరు శిక్ష అనుభవించండి అని చెప్పాం. ఈవెన్ నిరుద్యోగ భృతి 50 సంవత్సరాలు అన్నారు. ఎవరికైనా అన్ని కులాలకి 50 సంవత్సరాలకి ఇప్పుడు 50 సంవత్సరాలకి ఇచ్చేస్తున్నాడు. పెన్షన్ అన్నాడు, పెన్షన్ లేదు. అలాగే నిరుద్యోగ భృతి 3000 అన్నాడు, అది కూడా లేదు. ఏ రకమైన వాగ్దానానికి ఆయన మాట కట్టుబడి లేదు. ఆయనకి అధికారంగా లేకపోతే వాలంటీర్స్ వేసిన జగన్మోహన్ రెడ్డి 5000 రూపాయలు వాలంటీర్ వేస్తే నేను 10,000 ఇస్తున్నాను. ఎందుకంటే ఆ వాలంటీర్ ఓటు కూడా కావాలి ఆయనకి. అలాంటి పెద్ద మనిషి, అంత నీచంగా చేసిన పెద్ద మనిషికి ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారమ్మా. ఇంతకే అసలు ఏడాది పాలన కోసం ఏం చెప్తారు? మీ ప్రభుత్వానికి, గతంలో మీ ప్రభుత్వ పాలనకి, అదేవిధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనకి తేడా ఉందంటారు? మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 1 సంవత్సరంలో స్వర్ణయుగం అనుకున్నాం. స్వర్ణయుగంలో పాలించాడు ఆయన ఏ మాట ఇచ్చాడు, ఏ నాయకుడు అయినా మాట ఇస్తే 1 ఇయర్ అవుతాడు. బడ్జెట్ పూలప్ చేద్దాము, 1 ఇయర్ అవుతుంది. ఆయన ఏం ఆగలే. వచ్చిన మొదటి నెల నుంచి ఆ పథకాలు ప్రారంభించాడు ఆయన. ఈయనేటి ఇప్పటికి ఇస్తామని కనీసం ఏది కూడా ఇవ్వలేదు. ఈయనకి నక్కి నాగలేకున్న తేడా అనమాట. ఆయనకి ఈయన కంపేర్ చేయడం కూడా సరికాదు. ఇవాళ టైం రావచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, 4 అబద్ధాలు అడిగి 4 కలిసారు చేశారు, కానీ ఇది ఏది శాస్త్రం కాదు. ఇదంతా నీటి మీద బుడగ టైపు, ఖచ్చితంగా బుడగ పేలిపోద్దమ్మా. రైట్. సో ఫైనల్గా మీ అధినేత ఇచ్చినటువంటి ఏదైతే వెన్నుపోటు దినానికి ఉందో దీనికి సంబంధించి సాధారణ ప్రజలు మీకు మద్దతు తెలియజేస్తారనుకుంటున్నారు? ఇదంతా వాలంటరీగా అందరూ వచ్చిందే. సాధారణ ప్రజలు పూర్తిగా విసిగిపోయి ఉన్నారు. 100% మద్దతు ఉంటుంది. మా నాయకుడు అయితే 5,000 మంది అన్నారు, కానీ 5,000 కాదు, ఇది చాలా భారీగా జరుగుతుంది. చాలా ఎక్కడ మీరు కూడా గమనిస్తారు యాజ్ ఎ ప్రెస్ రిపోర్టర్స్గా. ప్రతి నియోజకవర్గంలో కూడా మంచి భారీగా కార్యక్రమం, ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళలు కూడా అందరూ రేపు విజయవంతం, ఖచ్చితంగా 100% విజయవంతం అవుతుంది. సో చూస్తున్నారు కదా, అయితే ఏదైతే వెన్నుపోటు దినం ఉందో దీనికి సంబంధించి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే కాకుండా, కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటారు, ప్రజలు కూడా దీనికి సపోర్ట్ చేస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. మరి ప్రస్తుతం రేపు జరగబోయేటటువంటి వెన్నుపోటు దినానికి సంబంధించి ప్రజలు ఏ విధంగా వస్తారో, అదేవిధంగా వీళ్ళు ఏ విధంగా సక్సెస్ చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. మరి వీళ్ళు చేస్తున్నటువంటి వెన్నుపోటు కార్యక్రమానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.